ముక్కులో డ్రాప్స్ వేసుకున్నప్పుడు గొంతులో ఫీల్ అవుతాము. అంటే ఆ డ్రాప్స్ టేస్ట్ ఏదైతే ఉంటదో గొంతులో ఫీల్ అవుతా ఉంటాము. ఎందుకు అంటే ముక్కు వెనక భాగం నుంచి గొంతులోకి కంటిన్యూటీ అనేది ఉంటుంది. అది అందరికీ తెలుసు. బట్ చెవిలో కానీ, కంటిలో కానీ డ్రాప్స్ వేసుకున్నప్పుడు కూడా గొంతులో ఫీల్ అవుతా ఉంటారు. ఎందుకు? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ అనుష, ఈఎన్‌టి సర్జన్. సో, కంటికి, ముక్కుకి కూడా కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షనే నాసోలాక్రిమల్ డక్ట్. సో, ఈ డక్ట్ ఒక ఓపెనింగ్ కంటి ఈ భాగంలో ఉంటుంది. ఇంకొక ఓపెనింగ్ ముక్కులోకి ఓపెన్ అవుతుంది. సో, కంటిలో డ్రాప్స్ ఏసుకున్నప్పుడు ఈ డక్ట్ అంటే ఈ ట్యూబ్ ద్వారా ముక్కులోకి రీచ్ అయ్యి అక్కడి నుంచి గొంతులోకి రీచ్ అవుతుంది. సో, ఈ ట్యూబ్ నార్మల్‌గా ఉంటేనే మనం గొంతులోకి ఈ డ్రాప్స్ అనేది ఫీల్ అవుతాము. సో, అది అబ్సల్యూట్‌లీ నార్మల్ ఫిజియాలజీ. అదే ఆ డక్ట్‌లో ఏదన్నా బ్లాక్ ఉంటే మనం కంట్లో డ్రాప్స్ ఏసుకున్నప్పుడు ఆ డ్రాప్స్ టేస్ట్ అనేది గొంతులో ఫీల్ అవ్వము. అది అబ్నార్మల్. ప్రీవియస్ వీడియోలో చెవికి, ముక్కుకి కూడా కనెక్షన్ ఉంటది. దాన్ని యూస్టేషియన్ ట్యూబ్ అని అంటాము అని చెప్పాను కదా! సో, ఈ యూస్టేషియన్ ట్యూబ్ ఓపెనింగ్ చెవి లోపల పొర అంటే మనం టింపానిక్ మెంబ్రేన్ అని ఏదైతే అంటామో, ఆ పొర వెనకమాల ఈ ట్యూబ్ ఓపెనింగ్ అనేది ఉంటుంది. సో, మనం చెవిలో డ్రాప్స్ వేసుకున్నప్పుడు అది గొంతులో ఫీల్ అవుతున్నాము అంటే, ఈ పొరలో హోల్ ఉంటేనే ఆ డ్రాప్స్ ఆ ఓపెనింగ్‌కి వెళ్ళే వే ఉంటుంది. బట్ ఆ పొర నార్మల్‌గా ఉన్నప్పుడు మనం గొంతులో ఆ డ్రాప్స్ అనేది ఫీల్ అవ్వము. సో, మనం కంటిలో డ్రాప్స్ ఏసుకున్నప్పుడు గొంతులో ఫీల్ అవుతున్నాము అంటే దట్స్ అబ్సల్యూట్‌లీ నార్మల్ ఫిజియాలజీ. బట్ చెవిలో డ్రాప్స్ ఏసుకున్నప్పుడు గొంతులో ఆ డ్రాప్స్ ఫీల్ అవుతున్నాము అంటే దట్స్ అబ్నార్మల్. సో, మీ పొరలో ఏదన్నా ప్రాబ్లమ్ అంటే హోల్ ఉంటేనే మనం ఆ చెవిలో డ్రాప్స్ గొంతులో ఫీల్ అవుతాము. థాంక్ యూ.